హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మేమైతే బర్త్డే ఫంక్షన్కి వెళ్ళామండి. మా బంధువుల అబ్బాయిది ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో చేశారు, ఇంటి దగ్గర కాదండి. మేమందరం పిల్లల్ని తీసుకొని వెళ్ళాం. సండే కదా, ఇంట్లో ఉన్నారు పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాం. సండే నైట్ ఫంక్షన్ వచ్చేసి బర్త్డే ఫంక్షను. ఇక్కడ డెకరేషన్ చూసారా ఎలా చేశారో. ఇక్కడ ఈ బాబు వచ్చేసి ఒక్కడే ఫస్ట్ బాబు అనమాట. వాళ్ళకి బాబు ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ లాగా పెట్టి ఇలా చూసారు, ఎంట్రన్స్లో ఎలా పెట్టారో డెకరేషన్ చేసి మస్తుంది కదా. ఇక్కడ మా పాప వచ్చేసి బెలూన్స్ దగ్గర అయితే ఫొటోస్ దిగుతుంది. బాగుంది కదా లొకేషన్ అని చెప్పి దిగుతుంది. ఇక్కడ ఇదండి ఫంక్షన్ హాల్. మొత్తం సీలింగ్ అంతా కలర్ఫుల్ లైట్స్తో సూపర్గా అదిరిపోయిందండి ఫంక్షన్ హాల్ అయితే. డెకరేషన్ కూడా బాగా చేశారు. మేమైతే వెళ్ళి బాబుకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి విషెస్ చెప్పేసి అక్షింతలు వేసి కిందికి దిగుతున్నాం చూడండి. ఇచ్చిన తర్వాత మేము భోజనానికి అయితే వెళ్ళామండి. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. మేమైతే భోజనాలకు కూర్చున్నామండి. భోజనం హాల్ కూడా చాలా బాగుంది. అంటే పైన స్టేర్ మీద భోజనాల హాల్ అండి, కింద ఫ్లోర్లో వచ్చేసి ఫంక్షన్ జరుగుతుందన్నమాట, బర్త్డే ఫంక్షన్. కింద ఫంక్షన్ హాల్, పైన స్టేర్ మీద వచ్చేసి భోజన హాల్ అనమాట. రెండు కూడా చాలా బాగున్నాయండి హాల్స్ అయితే. ఇంకా భోజనంలో వచ్చేసి ఆ వెరైటీస్ ఏంటంటే మటను, బగారా, చికెను, బోటి, ఫ్రాన్స్ అన్నీ పెట్టారని. నేనైతే ఓన్లీ మటను, బోటి, సాంబార్ వేసుకొని తిన్నాను. భోజనం అయిన తర్వాత ఐస్ క్రీమ్స్, స్వీట్ పాన్స్ అయితే పెట్టారు అక్కడ. మేమైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము, మేము మా పాప. ఐస్ క్రీమ్ అయితే బాగుంది, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య కూడా ఐస్ క్రీమ్ తింటున్నాడు. మేము కూడా ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాము. ఐస్ క్రీమ్ అయితే చాలా చల్లగా కూల్గా బాగుందనమాట. పాపకు కూడా బాగా నచ్చింది ఐస్ క్రీము. నాకు కూడా వచ్చి బాగా నచ్చిందండి. ఎంతైనా కొంచెం బయట వాతావరణం వేడిగా ఉంది కదండి, అందుకనే చల్లగా ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్ట్గా అనిపించింది. ఫ్యామిలీతో కలిసి ఇలా 1 వీక్ ఒకసారి బయటకు వెళ్ళి ఫంక్షన్కి కానీ ఏదైనా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాము. ఫంక్షన్ నుంచి ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది. మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోశ పిండి ఉందండి, ముందు రోజుది. దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప అయితే స్నానం చేసి రెడీ అయింది. ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట, ట్యూషన్కి వెళ్తుంది. అందుకని నేను తనకి దోశలు వేసిస్తున్నాను. దోశలు తిన్న తర్వాత తనైతే ట్యూషన్కి వెళ్తుందండి. వెళ్ళి వచ్చిన తర్వాత హాఫ్ డే నెక్స్ట్ ట్యూషన్ తర్వాత పిల్లలతో ఆడుకుంటుంది బయట. ఇప్పుడైతే నేను దోశలు వేస్తున్నాను తన కోసమే. మా పాప అయితే దోశల్లో జామ్ వేసుకొని తింటుందండి. తనకి పానకం చేస్తాను కానీ తను పానకం తినదు. పానకం అంటే మీ అందరికీ ఐడియా ఉందండి, పాలల్లో బియ్యం పిండి వేసి చేస్తాము. పాలు కాగిన తర్వాత బియ్యం పిండిని వాటర్లో కలిపి ఉండలేకుండా కలుపుకొని దాన్ని పాలల్లో వేస్తే మంచిగా క్రీమీగా అవుతుంది. ఇగో చూసారా, ఇదే అండి పానకం అంటే. నాకైతే చాలా ఇష్టం ఇది. దోశల్లో కానీ చపాతీల్లో కానీ సూపర్గా ఉంటుంది. ట్రై చేసుకొని చూడండి. అలాగే మా వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. బాయ్.